హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబీ తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు విధాత. ఆశయం అగ్నికణం అవుతుంది, మనోనిగ్రహం మహామేరు నగరం అవుతుంది. మనసుని ఊయాలలోగించే కఠినశిల సదృశ్యమైన ఉన్నత ప్రవృత్తి, ఉత్తమమైన వృత్తికి కలగా లయగా, కలలో లయగా, కలయగా. ప్రియతమా, ఎందుకిలా అత్యున్నత శిఖరాన్ని మించిన నిన్ను అరచేతి వైశాల్యం కూడా లేని నా పిడికెడు మనసులో బంధించాలనుకుంటున్నాను. కలిసి చదువుకునే సంతోష సమయంలో బాధ్యత తెలియని ఉడుకునెత్తురు ఉవ్వెత్తుగా ఉప్పొంగే ఆ ఒక్కనొక వేళలో నిజమే నేను అనుకున్నది. నువ్వు ప్రేమించావేమోనని. అనంతాంబరపు నీలి నీడలను, దిక్కుతోచని అంధకారంలో ఆకాశ గీతాలు ఆలపించే దీపస్తంభాల కాంతిని కమనీయంగా ప్రతిఫలించే నీ కళ్ళు, కఠినాతి కఠినమైన మనోనిశ్చయపు మహా అద్భుత ప్రశాంత ప్రాంగణానికి లోగిళ్ళు. మనోవిశ్వంలో పక్షినై విహరించే నేను మహామైదానం లాంటి నీ విశాల వక్షస్థలంలో విశ్రమించాలని ఆశిస్తే, ఆ ఆశని నువ్వు నీ ఆశయాల సాగరంతో పోల్చి పరిహసిస్తావని కూడా నాకు తెలుసు. కానీ అవకాశం లేదని చనిపోవడానికి ఆశ మనిషి కాదు కదా. అందుకే నిరాశ సముద్రాన్ని అధిగమిస్తూ జీవన తీరాన అంజలి ఘటిస్తూ ఆశయాల పరిమళాన్ని ఆస్వాదిస్తున్న నేను ప్రేమభిక్ష పెట్టమంటూ నిన్ను అర్థిస్తున్నాను. ప్రేమ అనేకమైన అనుబంధాల నుంచి అలవోకగా దూరం చేసి అత్యద్భుతంగా రెండు హృదయాల్ని ఏకం చేసే ప్రేమ. ప్రియతమా, రవిచంద్ర ఎన్నిసార్లు పలవరించను. కలలోనే కాదు, కళ్ళు మూసినా తెరిచినా కనిపించే నీ రూపాన్ని చూస్తూ ఆశతో ప్రేమిస్తూ ఎన్నిసార్లు నేను ఊహించగలను నీ ప్రవృత్తి. నేను ప్రేమ పేరెత్తగానే నువ్వేమంటావో నాకు తెలుసు. నేను వృత్తిని ప్రేమిస్తానంటావు, ప్రజల ప్రాణాల్ని రక్షించే ప్రజా ప్రయోజనాత్మక పవిత్ర కార్యాన్ని పట్టుదలతో నిర్వహిస్తున్నానంటావు. ప్రజలకి రవిచంద్ర అంటే సిన్సియర్ డాక్టర్, రవిచంద్ర అంటే ప్రాణాలు కాపాడే వైద్య నారాయణుడు, రవిచంద్ర అంటే అర్ధరాత్రి అయినా ఆనందంగా ఆపద నుంచి కాపాడే పవిత్రమూర్తి. మరి నా విషయంలో రవిచంద్ర అంటే హీరో. పేరు తలుచుకుంటేనే ఉద్వేగంతో ఉప్పొంగే నా గుండెల్లో మనోహరంగా విహరించే ఉత్తమ రూపం, ఉన్నత వ్యక్తిత్వం కలగలిసిన నా కథానాయకుడు. మై డియర్ రవిచంద్ర, నువ్వేమనుకున్నా సరే, నువ్వు కాదన్నా సరే, మళ్ళీ మళ్ళీ నేనన్నదే అంటాను. నువ్వు నా మాట వినేదాకా అంటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నవ్వుతున్నావు కదూ, నమ్మవు కదూ. నా జీవితానికి ఇది చావు బతుకుల సమస్యని కరుణించవు కదూ నా ప్రేమని. కాదంటావేమోనని కూడా నేను భయపడుతున్నాను. ఒక్క మాట చెప్పనా రవిచంద్ర, నువ్వు గొప్ప డాక్టర్వే కావచ్చు, నువ్వు ప్రజలకి దేవుడివే కావచ్చు. కానీ మనసులో మనిషివేనని, మనిషి అన్న ప్రతివాడి మనసులో ప్రేమకి చోటుంటుందని, ప్రేమకి విలువ ఉంటుందని నా నమ్మకం. ఆశయం నీకు జీవితం అయితే ప్రేమ నాకు ప్రాణం. ఆశయం కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కోవడానికైనా నువ్వెలా జీవిస్తున్నావో, ప్రేమ కోసం నేను అంతే. ప్రేమ కోసం మరణించడానికి కూడా సిద్ధమే. డాక్టర్గా నీకు మనిషి ప్రాణాల్ని కాపాడటమే ముఖ్యం కదా. అయితే నిన్ను ప్రేమించే ఈ అభాగ్యురాలికి ప్రేమ ఔషధం ఇచ్చి బ్రతికించుకుంటావో, తిరస్కారం అనే విషం ఇచ్చి మరణించమంటావు, నీ ఇష్టం మై డియర్ రవిచంద్ర. మనసున మనసై ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించిన నీ రచన. అర్ధరాత్రి తన లేత రెక్కల కింద పిల్లల్ని పొదుముకొని భయం భయంగా కూర్చున్న అమాయకమైన పక్షిలా ఉంది హాస్పిటల్ బిల్డింగ్. అశ్రువులు పరుచుకోగా క్రమక్రమంగా అస్పష్టమవుతున్న దృష్టితో, జీవం కోల్పోయిన కళ్ళతో భారంగా నడుస్తున్నాడో యువకుడు. చిన్నప్పుడు ఆకలేసి ఏడుస్తున్నప్పుడు అమ్మ కన్నీళ్లతో తన ఒడిలోకి తీసుకున్నట్టు హోరున వీస్తున్న గాలి జాలిగా ఒళ్ళంతా స్పృశిస్తుంది. ఎంత పనిచేశావు రచన. ఘోర ప్రమాదానికి గురైన మనిషి ఒకే మాటని పదే పదే కలవరిస్తున్నట్టు
అతను ముందుకు అడుగులేస్తున్నాడు మార్చురీ వైపు. శవాల్ని భద్రపరిచే మార్చురీ వైపు బాధగా, బరువుగా నడుస్తున్నాడు. రచన అందమైన రచన, అమాయకమైన రచన, అతి చిన్న విషయానికి కూడా అర్థించే రచన. మెడికల్ కాలేజీలో తన చదివేదో, తన లోకమేదో తానే బతికే రోజుల్లో తన జీవితంలో ఆహ్లాదకరమైన శీతల పవనంలా దూసుకొచ్చిన రచన. ఇప్పుడు మార్చురీలో, శాశ్వత నిద్రలో రవిచంద్ర మనసులో 1000 తుఫాన్ల హోరు, 1,00,000 సముద్రాలు ఉప్పొంగుతున్న నిశ్శబ్ద ప్రళయం. ఎంతోమందిని చావు అంచుల నుంచి తీవ్రాతి తీవ్రంగా పోరాడి వాళ్ళని బతుకు తీరాలకి చేర్చిన తనే రచనని చంపేశాడా? ఆమె అడిగిన ప్రేమ ఔషధాన్ని ఇవ్వకుండా ఆమె చెప్పినట్టు తిరస్కారం అనే విషమిచ్చి చంపేశాడా? అర్ధరాత్రి కావస్తుంది. నట్టనడి వేసవి కావడం వల్ల గాలి అలికిడి లేదు. చెట్లు చీకట్లో పొంచి చూస్తున్న జడల దెయ్యాల్లా ఉన్నాయి. దూరంగా ఎక్కడో ఊరు కుక్కలు హృదయ విధాకారంగా ఏడుస్తున్నాయి. ఊరికి దూరంగా మొండిగా చలనం లేకుండా ఉందా భవనం. అది పూర్తిగా భవనం కాదు, పెంకుటిల్లు కాదు. ముందు వసారా పెంకులతో వేసి ఉంది. దాని వెనుక 2 గదుల బిల్డింగు. దానికి దూరంగా చెట్లు గుబుర్లు దాటి పర్లాంగు దూరం వెళ్తే మరో పెద్ద భవనం. అంతరాత్రి వేళ కూడా ఆ భవనం కలగానే ఉంది. కానీ దానికి అనుబంధంగా ఉన్న ఈ చిన్న బిల్డింగ్ మాత్రం నీరసంగా, నిర్జీవంగా, బోసిగా ఉంది. అవును, ఆ చిన్న భవనం నిర్జీవంగా ఉంది. ఆ బిల్డింగ్ లోపల కొందరు వ్యక్తులు భద్రంగా పెట్టెల్లో, జాజి చెక్క పెట్టెల్లో పడుకొని ఉన్నారు. వాళ్ళకి ఇతి బాధలు లేవు, రాగద్వేషాలు లేవు. సుఖాలకి, దుఃఖాలకు, అనురాగాలకు, అనుబంధాలకు, అక్రమాలకు, అన్యాయాలకు అతీతంగా ఉన్నారు వాళ్ళు. ఆ విశ్రాంతి భవనం వాళ్ళ ఆఖరి మజిలీ కేంద్రం. అలా సుదీర్ఘ విశ్రాంతి తీసుకుంటున్న ఆ దేహాలు, మర్నాడు దహన సంస్కారాలకు ఎదురు చూస్తున్న శవాలు, ఆ మృత్యుమందిరం దూరంగా ఉన్న జనరల్ హాస్పిటల్కు అనుబంధంగా ఉన్న మార్చురీ. దబ్ 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 దబ్. ఆ శవాల గదిలో ఏదో పెద్ద శబ్దం. ఎవరో ధాప్ మని కిందపడి లేచి పరిగెత్తున్నట్లుగా. వెంకటింటి వసారాలో పడుకున్న కేర్ టేకర్ వీరాస్వామి ఆ శబ్దానికి విసుక్కుంటూ లేచాడు. 2 సార్లు ఖళ్ ఖళ్ మని దగ్గి లేచి కుర్చీని కాండ్రించి ఉమ్మేశాడు. నీ యవ్వ మళ్ళీ మొదలెట్టేయి తిట్టుకుంటూ తన పక్కనే ఉన్న హరికేన్ లాంతర్ వత్తిని పెద్దది చేశాడు. మెల్లగా పక్కమించి లేచి లాంతర్ని ఓ చేత్తో పట్టుకొని తలుపు దగ్గరికి నడిచాడు. రెండో చేత్తో బొడ్లోంచి మార్చురీ గది తాళాలు తీసి తలుపులు తెరిచాడు. లాంతర్ని కాస్త పైకెత్తి లోపలికి నడిచాడు. ఆ గదిలో పేరుకున్న నిశ్శబ్దపు చావులా చల్లగా, భయానకంగా ఉంది. గదికి అటూ ఇటూ వరుసగా పెట్టెలున్నాయి. ఆ పెట్టెల్లో శవాలు. ఒక్కొక్క పెట్టె దగ్గరికెళ్ళి మూత తీసి చూసి మళ్ళీ ఆ మూతల్ని జాగ్రత్తగా పెట్టేస్తున్నాడు వీరాస్వామి. చివరి పెట్టె దగ్గరకు వచ్చేసరికి కిర్ కిర్ చప్పుడు. దప్ అదిలించాడు వీరాస్వామి. అప్పటి వరకు చెక్క పెట్టెని కొరకాలని ప్రయత్నిస్తున్న ఎలుకలు కిచకిచమంటూ గది మూలనున్న రంధ్రం వైపు పరిగెత్తాయి. మళ్ళీ ఓసారి ఎలుకల్ని అదిలించి పెట్టె మీద మూత తొలగించి చూశాడు వీరాస్వామి. శవాన్ని ఎలుకలు కొరికాయేమోనని భయపడ్డాడు. పెట్టె లోపల నడివయసు వ్యక్తి శవం ఉంది. స్కూటర్ మీద వెళుతూ లారీ కింద పడి తల నుజ్జునుజ్జయింది. పోస్ట్మార్టం అయిన ముఖం ఆకృతిని పోగొట్టుకొని వెక్కిరింతగా నవ్విస్తున్నట్టు ఉంది. అమ్మయ్యా, ఎలుకలు కొరకలేదు అనుకొని, ఎలుకలు దూరలేదు అనుకొని పైమూతని గట్టిగా వేశాడు వీరాస్వామి. తిరిగి గది తలుపులు వేసి లాంతరు ఒత్తిని తగ్గించి తన పక్క మీద కూర్చొని బీడీ వెలిగించాడు. వీరాస్వామి దృష్టిలో మనుషుల శరీరాలన్నీ ఒక్కటే. ప్రాణం ఉన్నా లేకపోయినా అతనికి పెద్ద తేడా లేదు. ఆసుపత్రిలో డ్యూటీలో డాక్టర్లను చూసినా, కోమాలో ఉన్న పేషెంట్ని చూసినా, మార్చిలో ఉన్న శవాన్ని చూసినా అతనికి ఒకలాగే ఉంటుంది. కాకపోతే అతని దృష్టిలో ప్రాణమున్న మనుషుల మధ్య ఉండటం ప్రమాదకరం. నిశ్శబ్దంగా నిద్రించే శవాల మధ్య ఉండటం చాలా క్షేమం. అందుకే వీరాస్వామికి శవాలతో సహవాసం పూర్తిగా అలవాటైపోయింది. మరొకళ్ళైతే ఆ స్థితిలో శవాల దగ్గరికి వెళ్ళాలంటేనే మహా భయపడిపోతారు. కానీ
వీరాస్వామి డాక్టర్ గారు పేషెంట్ల పరిస్థితిని చెక్ చేయడానికి 2-3 సార్లు విజిట్ చేసినట్లు, శవాల పరిస్థితి క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవడానికి రాత్రిపూట 2-3 సార్లు విజిట్ చేస్తూ ఉంటాడు. ఈరోజు వీరాస్వామి చేసిన పొరపాటు ఏమిటంటే, నిద్రమత్తులో గదికి తాళం వేశాననుకుని అలాగే వదిలేయటం. వీరాస్వామి నిద్రలోకి జారుకొని గురక పెడుతున్న సమయానికి రవిచంద్ర మార్చురీలోకి అడుగుపెట్టాడు. ఐ లవ్ యూ రవిచంద్ర. రచన మాటలు అతని మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. వణుకుతున్న చేతులతో రవిచంద్ర తలుపు నెట్టాడు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నట్టు ఆ చెక్క తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. మూలనున్న లాంతర్ ఒత్తి పెద్దది చేసి లాంతర్ చేతిలోకి తీసుకున్నాడు. ఒక్కొక్క పెట్టెని చూస్తూ ముందుకు నడుస్తున్నాడు. అతని మనసులో అర్ధరాత్రి మార్చురీలో శవాల మధ్యనున్నందుకు భయం లేదు, ఆవేదనతో కూడిన నిర్లిప్తత ఇప్పటికీ అతని మానసిక పరిస్థితి. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న డాక్టర్ రవిచంద్ర ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు ఆగిపోయాడు. అక్కడున్న 8వ పెట్టె మూత తెరుచుకొనుంది. అందులోని శవం కొద్ది కొద్దిగా పైకి లేవటానికి ప్రయత్నిస్తుంది. డాక్టర్ రవిచంద్ర క్షణం పాటు ఆగి ముందుకు కదిలాడు. ఆ శవం ఆమె రచన. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ప్రాణాలు తీసుకోవటం ద్వారా ప్రాణం కంటే ప్రేమే ఎక్కువని నిరూపించిన రచన. వెంటనే ఫ్లాష్లా అతనికి గంట క్రితం నర్సు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. డాక్టర్ గారు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. పాయిజన్ వామిట్ చేయించడానికి డాక్టర్ మూర్తి గారు చాలా ప్రయత్నించారు. బట్ ఆమెను బ్రతికించలేకపోయారు. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలియదు కాబట్టి మార్చురీలో ఉంచారు అని. మరి ఇదేమిటి? మా దాహం. రచన మూలుగుతుంది. జరిగిందేమిటో అర్థమైంది. బతికున్న మనిషిని చనిపోయిందనుకొని ఈ గదిలో పడేశారని. ఇప్పుడు ఆమెకి ఊపిరి వచ్చి కొట్టుకుంటుంది. ఆత్మీయురాల్ని పోగొట్టుకున్న నిర్వేద స్థితి నుంచి రవిచంద్ర మరుక్షణంలో ప్రాణం కన్నా, ప్రేమ కన్నా, అన్నిటికన్నా వృత్తిని ప్రేమించే ప్రవృత్తి గల డాక్టర్ రవిచంద్రలా మారిపోయాడు. రచనని చేతుల్లోకి తీసుకున్నాడు. వడివడిగా తన క్వార్టర్స్కి తీసుకెళ్ళాడు. సమయం అర్ధరాత్రి కావటం. ఆ ప్రాంతం కన్నా సురక్షిత ప్రాంతం మరొకటి లేదని చాలామంది భావించడం వలన డాక్టర్ రవిచంద్రను ఎవరూ గమనించలేదు. ఆమెకి అప్పటికప్పుడు అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చాడు. మంచం పక్కనే ఉన్న కుర్చీలో వెనక్కి వాలి అలసటతో కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు ఉదయం రచనకి తనకి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. రవి, కాలేజీలో చదువుతున్నప్పుడే నేను నిన్నెంతగా ఇష్టపడ్డానో నీకు తెలుసు. నేను నాకంటే ఎక్కువగా, అంటే నా జీవితం కంటే, నా ప్రాణం కంటే ఎక్కువగా, నా వృత్తి కంటే, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, ఆ విషయం నీ ఉత్తరం చదివినప్పుడు నాకు అర్థమైంది. అర్థమైతే ఇంత రిజర్వ్డ్గా ప్రవర్తించవు. రచన, నీకెన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ వైద్య వృత్తిని ఎన్నుకున్నది, డాక్టర్గా మారింది తెల్లకొట్టు వేసుకొని రాజహంస లాంటి పడవ కారులో ప్రియురాల్ని వెంటేసుకొని షికార్లు చేయటానికి కాదు. ఈ దేశంలో మామూలు మనిషికి అందుబాటులో ఉండాల్సిన వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. అయితే నువ్వు నన్ను కాదని, నా ప్రేమని కాదని ఈ దేశంలో పేదవాళ్ళందరికీ ఫ్రీగా వైద్యం చేస్తావన్నమాట అడిగింది. నువ్వు వ్యంగ్యంగా అన్నా నిజానికి నా ఆశయం అదే. నేనొక్కడిని ఏం చేయలేకపోవచ్చు, కానీ కనీసం నేనొక్కడినైనా అలా చేయటానికి ప్రయత్నిస్తే మరో 10 మంది దూరంగా మరో 10 మంది అయినా నన్ను ఆదర్శంగా తీసుకుంటారు. అప్పుడు నువ్వన్నట్లు నిజంగా ఖరీదైన వైద్యం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చి రక్షణ కవచంగా మారిపోవచ్చు అన్నాడు. ఇదేనా నీ ఆఖరి నిర్ణయం? అడిగింది రచన. అదే అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు. కానీ తన నిర్ణయం ఇంత విషాదానికి దారితీస్తుందని తను అనుకోలేదు. రచన నెమ్మదిగా కళ్ళు తెరవటం గమనించి ఆతృతగా ముందుకు వంగాడు. నేను చనిపోలేదా? రచన, నేను రవిచంద్రని. రవి, నా ప్రేమని కాదని నా చావుకు కారణమైన నువ్వే నీ వృత్తి ధర్మంతో నన్ను బ్రతికించావు. రచన, రవి, నా మనసులో మాట ఏమిటో నీకు చెప్పలేదు. హాస్పిటల్లో నా బెడ్ పక్కన నా డైరీ ఉంది.
అది తీసుకొస్తే నా మనసులో ఉన్న అసలు నిజమేమిటో నీకు తెలుస్తుంది అని అడిగింది. ఇప్పుడా? ఆశ్చర్యంగా అడిగాడు రవిచంద్ర. అవును, ఇప్పుడే చెప్పింది రచన. ఇంకేం ఆలోచించకుండా రవిచంద్ర హాస్పిటల్ వైపు పరిగెట్టాడు. అరగంట వెతికిన తర్వాత దొరికింది డైరీ. కొత్త డైరీ. అందులో ఒకే ఒక్క వాక్యం రాసుకొనుంది. ఐ లవ్ యూ మై డియర్ రవిచంద్ర. రవిచంద్ర డైరీ తీసుకొని ఇంటికొచ్చేటప్పటికి అక్కడ రచన లేదు. టైం పీస్ కింద ఓ కాగితం రెపరెపలాడుతుంది. తీసి చదివాడు. మై డియర్ రవిచంద్ర, నీ ప్రేమ పొందలేని నాకు ఆత్మహత్య చేసుకునే అర్హత కూడా లేదని తెలిసిపోయింది. నీలా నేను డాక్టర్నే కనుక నా ప్రాణం తీసుకోవడం కంటే ఇంకొకరికి ప్రాణం నిలపటమే మంచిదనుకుంటాను. ఉంటాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. డాక్టర్ రచన. అక్కడి నుంచి చీకట్లోకి నడిచాడు. ఏం చేయాలి? అతను ఆలోచిస్తున్న విషయం మరొకటుంది. అతను మార్చురీలోకి ఆ సమయంలో వెళ్ళకపోయుంటే రచన ఆ శవాల గదిలో సజీవంగా సమాధయ్యేది. బతికున్న మనిషిని చనిపోయిందని చెప్పిన డాక్టర్ మూర్తి నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి వెల్లడి చెయ్యాలా వద్దా? కొద్ది క్షణాల్లో ఓ నిర్ణయానికొచ్చాడు. లోపలికి నడిచాడు. ఇది జరిగిన చాలా రోజులకి మరో సంఘటన జరిగింది. డాక్టర్ రెస్ట్ రూమ్లో కూర్చున్న డాక్టర్ రవిచంద్ర మెల్లగా లేచి విండో ప్యానెల్ దగ్గరికి నడిచాడు. హాస్పిటల్ ఆవరణంతా జనంతో నిండిపోయింది. రకరకాల అరుపులతో. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రభుత్వ ఆసుపత్రి దద్దరిల్లుతుంది. ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం నశించాలి. డాక్టర్ రవిచంద్రని డిస్మిస్ చేయాలి. నరరూప రాక్షసుడు రవిచంద్ర డౌన్ డౌన్ నినాదాలతో ఆ ప్రాంగణం ప్రతిధ్వనిస్తుంది. ఆ గొడవకి సాక్షిభూతాలుగా అక్కడక్కడ ఎర్ర టోపీలు తొంగి చూస్తున్నాయి. హౌస్ సర్జన్గా తన టర్మ్ పూర్తి చేసుకొని పరిపూర్ణ డాక్టర్గా ఆ హాస్పిటల్లో అడుగుపెట్టిన ఆ రోజు తను చేసిన ప్రమాణాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాడు డాక్టర్ రవిచంద్ర. ఆ రోజు ప్రజల ముందు తనని దోషిగా నిలబెట్టిన ఆ సంఘటన అతని కళ్ళ ముందు నిలిచింది. నెల రోజుల క్రితం సూపరింటెండెంట్ పిలుస్తున్నారు అన్న కబురు విని ఆయన ఛాంబర్కి వెళ్ళాడు రవిచంద్ర. డాక్టర్ రవి, ఈ హాస్పిటల్కి ఎంతో ప్రతిష్టాత్మకమైన కేసును నీకు అప్పగిస్తున్నాను. పేషెంట్ భర్త ఓ మాజీ మంత్రి, కేంద్రం వరకు పలుకుబడి ఉన్నవాడు, పైగా ఈ జిల్లా హాస్పిటల్కి ఎన్నో సౌకర్యాలు సమకూర్చినవాడు. సార్, ఇంతకీ ఏం కేసు? అడిగాడు రవిచంద్ర. జాండీస్ అని నా అనుమానం. ఏది ఏమైనా పచ్చకామర్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. పైగా కడుపు నొప్పి కూడా ఉందట. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ జాగ్రత్తగా చేసి అప్పుడు ట్రీట్మెంట్ ప్రారంభించు అన్నాడు సూపరింటెండెంట్ గోపాలమూర్తి. ఓకే సార్ అనేసి రూమ్లో నుంచి బయటపడ్డ రవిచంద్రకి ఏదో అనుమానం కలిగింది. తనలోని లోపాల్ని ఎప్పుడూ ఎత్తి చూపించే సూపరింటెండెంట్ ఈరోజు తనకి కేసు ఎందుకు అప్పగించాడు? తన శక్తి సామర్థ్యాల్ని పరీక్షించడానికా, లేకపోతే ఏదైనా ట్రాప్లో ఇరికించడానికా? ఏది ఏమైనా డాక్టర్గా తన బాధ్యతను తను నిర్వర్తించాలి. దట్స్ ఆల్ అనుకున్న రవిచంద్ర పేషెంట్ స్పెషల్ రూమ్ వైపు నడిచాడు. చూడండి డాక్టర్, సిటీకి తీసుకెళ్ళి ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేయలేక నా భార్యని ఇక్కడికి తీసుకురాలేదు. పేషెంట్గా ఈ ఊరు వదిలి వెళ్ళడం విషయంలో ఆమె సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంది. అయిన వాళ్ళందరికీ దూరంగా ఎక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు, విఐపి ట్రీట్మెంట్ ఇవ్వండి అని అన్నారు. ఎంత సౌమ్యంగా చెప్పినా ఆ మాజీ మంత్రి గారి కంఠంలో ధనగర్వం, దర్పం స్పష్టంగా వినిపించాయి. ఓకే సార్, మీ మిస్సెస్ బాధ్యత పూర్తిగా నాదే. డోంట్ వరీ అన్నాడు రవిచంద్ర. 2 రోజుల పాటు మాజీ మంత్రి గారి భార్య వరలక్ష్మమ్మకి అన్ని రకాల టెస్టులు చేశాడు రవిచంద్ర. అయితే ఆమె కేసు పైకి కనపడినంత సాధారణమైంది కాదని, పిత్తాశయంలో ఎక్కడో తీవ్ర అవరోధం ఏర్పడిందని అతను గ్రహించాడు. వెంటనే ఆపరేషన్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. మర్నాడు ఉదయం ఆపరేషన్ టేబుల్ మీద వరలక్ష్మమ్మ అబ్డామిన్ మొదటగా కట్ చేశాడు రవిచంద్ర. కొన్ని క్షణాలు పరీక్షగా చూసిన మీదట షాక్ తిన్నట్టుగా అయిపోయాడు. అది పైకి కనపడినంత సాధారణమైన కేసు కాదని, తల నుండి ప్యాంక్రియాస్ వరకు వ్యాపించిన
మెలగ్నెంట్ ట్యూమర్ అని క్షణాల్లో గ్రహించాడు. ఆ ట్యూమర్ పైత్యవాహికకి అవరోధం కలగజేయటంతో రక్తం గడ్డకట్టి కామెర్లకి దారితీసింది. కొన్ని క్షణాల పాటు ఆలోచించాడు రవిచంద్ర. తానెప్పుడు క్యాన్సర్ కేసును స్వతంత్రంగా డీల్ చేయలేదు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో, సిస్టర్, సూపరింటెండెంట్ ఉన్నారేమో చూడు, అర్జెంటుగా డ్రెస్ చేసుకొని రమ్మని చెప్పు, పక్కనున్న సిస్టర్తో చెప్పాడే కానీ గోపాలమూర్తి ఉంటాడనే గ్యారంటీ లేదు. ఉన్నా వస్తాడన్న నమ్మకం లేదు. ఏమిటి చేయటం? డాక్టర్స్ ఒపీనియన్ తీసుకుందామన్న సమయానికి ఒక స్పెషలిస్టు లేడు. క్షణాలు 1, 2, 3 గడుస్తున్నాయి. రవిచంద్రలో బ్లడ్ ప్రెషర్ మౌంట్ అవుతుంది. పేషెంట్ రక్తం కోల్పోతుంది. పక్కనున్న అసిస్టెంట్ సిస్టర్స్ అచేతనంగా చూస్తుండిపోయారు. సడన్గా ఆపరేషన్ ఎందుకు ఆపాడో, ఎందుకు కంగారు పడుతున్నారో, సూపరింటెండెంట్ కోసం ఎందుకు కబురంపాడో, చెమటతో డాక్టర్ శరీరం ఎందుకు తడిసిపోతుందో అర్థం కావటం లేదు వాళ్ళకి. అసలే మాజీ మంత్రి గారి భార్య. ఆవిడకేమైనా జరిగితే డాక్టర్గా రవిచంద్ర అధ్యాయం ఆ రోజుతో ముగిసిపోయిందనుకున్నారు వాళ్ళంతా. డాక్టర్ గోపాలమూర్తి గారు ఇప్పుడే బయటికెళ్లారట ఒగరుస్తూ చెప్పింది సిస్టర్. అంతే. క్షణం ఆలస్యం చేయలేదు రవిచంద్ర. వెంటనే ఒక నిర్ణయానికొచ్చిన అతని చేతులు చకచకా పని చేయనారంభించాయి. గడ్డకట్టుకుపోయిన కల్మషాన్ని పైత్యరస వాహిక నుంచి పక్క మార్గానికి మళ్లించటానికి బైపాస్ ఆపరేషన్ చేశాడు రవిచంద్ర. కుట్లు వేసేసి ఆపరేషన్ బట్టలు ఇప్పేసి తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు రవిచంద్ర. అతనికే మాత్రం సంతృప్తినివ్వలేదు ఆ ఆపరేషన్. ఆమెకి వచ్చిన ట్యూమర్ మిగిలిన గ్రంథులన్నిటిలోకి చొచ్చుకుపోయి ఉంటుంది. ఆ శిథిల కణాలు ఖచ్చితంగా లివర్లో కూడా ప్రవేశించి ఉంటాయి. ఇంకెన్ని శిథిలమైన కణాలు రక్తం ద్వారా దేహాన్ని చేరి శిథిలం చేస్తాయో చెప్పలేం. ఆమె ఇంకెన్నాళ్ళు జీవించదు అనే విషయం స్పష్టమైపోయింది అతనికి. అయితే ఎప్పుడైతే పైత్యవాహిక మార్గాన్ని సుగమం చేశాడో వరలక్ష్మమ్మ కాస్త తేరుకుంది. కానీ ఈ కోలుకోవడంతో ఆమె బాగైందని భ్రమపడ్డానికి వీల్లేదు. చాలామంది రోగులు తమకు వచ్చిన విపత్తును సిక్స్త్ సెన్స్ ద్వారా గ్రహించి దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. వాళ్ళ చావు భయం ఉండదు. కొందరికి వాళ్ళకొచ్చిన జబ్బు గురించి చెప్పకపోవడమే ఉత్తమం. 6 నెలలు బ్రతకగలిగే వాళ్ళు కూడా దిగులుతో 3 నెలల్లోనే పోతారు. పేషెంటు మానసిక స్థైర్యాన్ని బట్టి కూడా డాక్టర్లు వాళ్ళ రుగ్మతల గురించి చెప్పకపోవటం ఉంటుంది. అయితే వరలక్ష్మమ్మది స్పోర్టివ్ నేచర్ అని మొదటి రోజునే గ్రహించాడు రవిచంద్ర. ఆమె ఆరోగ్య పరిస్థితిని సులభంగానే అర్థమయ్యే విధంగా ఆమెకు వివరించాడు రవిచంద్ర. అంతా విన్న వరలక్ష్మమ్మ సూటిగా ఒకే ప్రశ్న అడిగింది. నేను ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాను అని. చెప్పడం కష్టం అని అన్నాడు. కారణం ఏమిటి అని అడిగింది. ట్యూమర్ వ్యాపించటం. అయితే క్యాన్సర్ పాకిన భాగాన్ని తొలగించారా? లేదు. మీ కేసులో అది అసాధ్యమైంది. మీరు సిటీకెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో చేరితే మీ పరిస్థితి మెరుగుపడొచ్చు చెప్పాడు. అంటే అక్కడికెళ్తే మరో 2 నెలలు అతి కష్టం మీద బతుకుతాను. అంతేగా డాక్టర్ గారు అందామె. రవిచంద్ర సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఆమె అంది. బాబూ, నువ్వు నా కొడుకు లాంటి వాడివి. నీతో ఒక విషయం చెప్తాను. ఒప్పుకుంటావా అని. ఏమిటమ్మా అది? ఆప్యాయంగా అడిగాడు. నీ విద్యుత్ ధర్మాలు, వృత్తిపరమైన బాధ్యతలు కాస్త ఈ తల్లి కోసం పక్కన పెట్టగలవా అని అడిగిందమ్మ. ఆ క్షణంలో తన తల్లే దీనంగా అడుగుతున్నట్లు అనిపించింది అతనికి. జీవితంలో ఇన్నాళ్ళు తృప్తిగానే బతికాను. మరణించిన నా వాళ్ళ మధ్య మరణించాలని నా కోరిక. నన్నిక్కడి నుంచి దూరంగా ఉండే నగరానికి, క్యాన్సర్ హాస్పిటల్కి తరలించకుండా మీరే కాపాడాలి. నాకు పెళ్లి కావాల్సిన 2 అమ్మాయిలున్నారు. నాకు క్యాన్సర్ అని తెలిస్తే మా అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకపోవచ్చు. నా భర్త నీరు కారిపోవచ్చు. అది నేను భరించలేను. అందుకే నాకు క్యాన్సర్ అని మా వాళ్ళకి చెప్పకండి బాబు కన్నీళ్లతో అడిగింది. రవిచంద్రకి మనసు విచలితమైంది. ఆమె తన చావు గురించి భయపడడం లేదు. తను మరణించిన తన వారి హృదయం గాయపడకూడదని ఆలోచిస్తుంది. ఎంత గొప్ప మనసు! ఆమె జబ్బును వాళ్ళ ముందు దాచిపెట్టడం ఎంతవరకు సమంజసం? కానీ ఇదామె ఆఖరి కోరిక. అది తన వృత్తి ధర్మం కాకపోయినా ప్రవృత్తి రీత్యా ఆమె ఆఖరి కోరికను కాదనలేడు. దీనివలన ఏమైనా విపత్కర పరిణామాలు ఏర్పడినా తాను ఎదుర్కోవాలి. తప్పదు అనుకున్న రవిచంద్ర ఆమెకి మాటిచ్చాడు. 2 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చిన సూపరింటెండెంట్ గోపాలమూర్తికి మాత్రం నిజం చెప్పాడు. ప్యాంక్రియాస్ పైభాగంలో మెలగ్నెంట్ ట్యూమరు విత్ క్యాన్సర్.
అయినా ఆబ్స్ట్రక్షన్ రిలీఫ్ చేయడానికి బైపాస్ చేశాను. బట్ నో హోప్ అని చెప్పాడు. పేషెంట్ తరపు వాళ్ళకి ఏదో విధంగా ఆయన ఆమె జబ్బు గురించి వివరించి మానసికంగా వాళ్ళు ఆ షాక్ నుంచి తట్టుకునే విధంగా సూపర్నెంట్ కృషి చేయాలనే ఉద్దేశంతో ఆయనకి నిజం చెప్పాడు రవిచంద్ర. తర్వాత కొద్ది రోజులు ఆమె తన వాళ్ళతో ఆనందంగా గడిపింది. ఆమె మనోనిబ్బరం చూసి రవిచంద్ర ఆశ్చర్యపడేవాడు. రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న వరలక్ష్మమ్మ నృత్య శిఖరం చేరింది. ఆమె ఆఖరిగా చూసిన చూపులోని మాతృప్రేమ, కృతజ్ఞత, ఆప్యాయత అతని హృదయాన్ని పిండివేసినాయి. ఆమె మరణించింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇంకా నా ఛానల్ని మీరు వింటూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే ఇంట్రెస్ట్కరమైన సిరీస్ విభాగాలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బటన్లో బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా? అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.